నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు సత్యనారాయణపురం దర్గాలో దశరథ తనయుని పట్టాభిషేకం అంగరంగ వైభవంగా కులమతాలకు అతీతంగా జరిగింది. ఋత్వికుల మంత్రోచ్చారణ నడుమ మేళతాళాలు పుష్పాలంకరణల మధ్య వైభవంగా సీతాలక్ష్మణ సమేతుడై భరత శత్రుఘ్నుల సేవలో హనుమంతుని పాదపూజలో పంచమహా ఆయుధాలు ధరించిన జగత్లోక పాలకుని పట్టాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగింది. పాంచజన్యం, సుదర్శనం, కౌమోదకం, సారంగం, నందకం ధరించిన జగత్లోక రక్షకుడు పట్టాభిషిక్తుడు వేలాది మంది భక్తుల పరిచర్యల నడుమ అత్యంత భక్తి భావనతో కొనసాగింది. ఇల్లెందు న్యాయమూర్తి కీర్తి చంద్రికారెడ్డి ఆ పట్టాభిరాముని ఆశీస్సులు అందుకోగా చిన్నారుల నృత్య అభినయం ఆహూతులను అలరించింది. మేఘశ్యామం సుమనిమకుటం పీతముత్రం శుభాంగం ధ్యాయే దేవం విజితృజం సూత్రమత్యా సమేతం సపరివారాయ శ్రీ సూత్రపతి సమేత విశ్వాయ నమః. ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ పరాంకుశాయ నమః. సర్వభూత వశీకరణ శంఖచక్రగదాధర సర్వరాగ ప్రమర్దన సర్వాసురోత్సాదన ఆలోచన చాలా ధన్యవాదాలు. जय बोलो राजा रामचंद्र प्रभु के भट्टाल फेंको मोड़ा जी पुष्कर भट्टाल फेंको. నమస్కారం అండి. ఈ రోజు నాగిమీర దర్గా దగ్గరికి మొదటిసారి వచ్చాను. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. ఇటువంటి అట్మాస్ఫియర్ లో స్వామివారిని దర్శించుకోవడము, ముందుగా ఫస్ట్ టైం పట్టాభిషేకం చూస్తున్నాను స్వామివారి దర్శనము, చాలా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా చాలా ఆనందంగా కన్నుల పండుగగా ఈ యొక్క ప్రోగ్రామ్ ని చూస్తున్నారు. ఇట్లా భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే డాన్సర్స్ డాన్స్ చేశారని విన్నాను, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారని కూడా విన్నాను. వారందరికీ నా శుభాశీస్సులు. ఇదే విధంగా మీరు మీ యొక్క లైఫ్ లో మంచిగా ఎదగాలి, ఆ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिद्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. రామ పట్టాభిషేక ఉత్సవంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కళ్యాణాన్ని జరుపుకున్నటువంటి రాముడికి ఈరోజు మన ఇల్లందు సమీపంలో ఉన్న నాగుల్ హజరత్ మీరా దర్గా నందు పట్టాభిషేక ఉత్సవము అత్యంత వైభవపేతంగా జరుపుకున్న స్వామికి సంవత్సరము ప్రత్యేకించి పంచాయుధాలను ధారణ చేయడము అత్యంత వైభవము. దానిలో ఇంకా స్వామిని ఈ సంవత్సరము నుండి మనము మోక్షరామునిగా ప్రకటించుకోవడం కూడా జరిగింది. ఈ ప్రాంతాన్ని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి చక్కనైనటువంటి పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్వామి అనుగ్రహించి మా అర్చక ఆచార్యుల చేత పలికించడము నిజంగా అది స్వామి అనుగ్రహమే అని భక్తులందరూ కూడా భావించడము. నిజంగా ఇదంతా స్వామి అనుజ్ఞతో జరుగుతున్నటువంటి విశేష అర్చన, విశేష ఆరాధన. ఒక్కసారైనా స్వామిని సేవించాలి అన్నటువంటిది అందరి మనసులలో కలగాలి అన్న రూపాన్ని ధరించి పట్టాభిషేక రాముడు మన ఇల్లందు ప్రాంతంలో నాగుల్ హజరత్ మీద దర్గా నందు దర్శనమిస్తున్నారు. భక్తులందరి పొంగు బంగారమై ఎవరు కోరిన కోరికలు న్యాయబద్ధముగా వారందరి కోరికలు నెరవేరుస్తూ స్వామి యొక్క అనుగ్రహము అందరి మీద తేడా భేదములేవి లేకుండా కూడా చూపించడము నిజంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి. స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ నిజంగా కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవము ఇక్కడ జరగడం కూడా మనము మన కన్నులు నిండుగా మామూలుగా ఏదైనా తింటే కడుపు నిండుతుంది,
ఇక్కడ మనస్సు ఎంత స్వామిని సేవిస్తున్నా నిండటం లేదు అనడానికి అదొక నిదర్శనము. భక్తులందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇక్కడికి రావడము, స్వామిని దర్శించడము మనము ఇక్కడ చూడవచ్చు. జై శ్రీమన్నారాయణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.